5:22. సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైనవి నియమము ఏదీ లేదు. హల్లెలూయా. తలలో ఉంచుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమనగా, ఆత్మఫలమైనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ వీటికి మించిన ఏమీ నియమము లేదు. ఎన్నో నియమాలు చేస్తుంటాం మనం. నియమము అది తీసి ఇటేస్తాం, ఇది తీసి అటేస్తాం, అది కాదు నియమాలు. నియమం అంటే ఇప్పుడు దేవుడు వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. నియమం అంటే ఏంది? నిర్ణయించింది వాక్యము. దేవుడు నిర్ణయించాడు కాబట్టి అది నియమము. వాక్యానుసారంగా నడుచుకోవటమే నియమము. అది వస్త్రాల్లో ఏముండదు, నడకలో మార్పు ఉండాలి, వస్త్రాల్లో మార్పు ఉండాలి, ప్రవర్తనలో మార్పు ఉండాలి, చూపుల్లో మార్పు ఉండాలి, క్రియల్లో కూడా మార్పు ఉండాలి. మార్పు లేకుండా ఎన్ని నియమాలు చేసినా నీ నియమాలన్నీ వ్యర్థమే. మార్పు రావాలి కదా. ఏది మార్పు? సమాధానంలో మార్పు రావాలి, సంతోషంలో మార్పు రావాలి, మంచితనం కలిగి ఉండాలి, మార్పు రావాలి. దీర్ఘశాంతం ఉందా నీకు? అసలు మనకి దీర్ఘశాంతం ఉండాలి. ఇవన్నీ దేవుడు చెప్పిన ఆత్మీయ సత్యాలు, ఈ పాఠాలు. ఎందుకని? మనము మారాలని. ఇవన్నీ కూడా మనకి ఇచ్చే నీతి మాటలు ప్రియబిడ్డ. ఈ నీతి మాటలు నొప్పించే మాటలు కాదు, సరిచేసే మాటలు, బలపరిచే మాటలు, నిత్యరాజ్యానికి వారసులుగా చేసే మాటలు ప్రియబిడ్డాయి. నియమము ప్రకారం, ఈ నియమం ప్రకారం నడుచుకోవాలి అంతే. దీనికి ఈ నియమానికి మించింది ఏ నియమాలు లేవు. హల్లెలూయా. ఎన్ని నియమాలు చేసినా అదంతా కూడా నువ్వు చేసినంతా కూడా వ్యర్థమే. ఈ నియమం ప్రకారం నడుచుకుంటే ఎన్ని నియమాలు చేసినా నీవు వర్ధిల్లబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 9 నియమాలు నీలో ఉన్నాయా? ప్రేమ, సంతోషము, సమాధానము, ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, సాత్వికము ఉంది. అసలు సాత్వికము అంటే దేవుని మాటకు లోబడాలి. దేవుని మాటకు లోబడమే సాత్వికము. సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. సాత్వికము లేకుండా, మంచితనం లేకుండా, సమాధానం లేకుండా, ప్రేమ లేకుండా నేను నియమాలు చేస్తున్నానే, నేను ఆ నియమం చేశాను, ఈ నియమం చేశాను, 40 రోజులు నియమాలు చేశాను, 20 రోజులు నియమాలు చేశాను, వారం రోజులు నియమాలు చేశానంటే ఆ నియమాలు దేవునికి అసహ్యం. నీలో ఈ నియమము ఉందా? నిన్ను అడుగుతున్నాడు దేవుడు ఈరోజు. నువ్వు ఎవరైనా సరే, నియమం ఇది, దేవుడు నియమించిన ఇది. దేవుడు నియమించిన కాలం ఎంతో తెలుసా? నీ కాలము ఎంతో తెలుసా? 70 సంవత్సరాలు నీకు దేవుడు నియమించిన కాలము. నువ్వు నియమించిన కాలంలో నువ్వు దేవుని నియమం ప్రకారం నువ్వు నడుచుకుంటున్నావా? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ప్రియబిడ్డ. నియమం ప్రకారం నడుచుకోకపోతే ఒక్కడు తప్పిపోయినా కానీ మనం దేవునికి ఇష్టంగా ఉండకపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పరిచిన నియమాల్లో ఒక నియమము మనము ఈరోజు ధ్యానించుకుందాం. 9 నియమాల్లో ఒక నియమాన్ని ధ్యానించుకుందాం. 9 నియమాలు మనం ధ్యానిస్తే సాయంత్రం దాకా సరిపోతుంది. కాబట్టి మనము 30 నిమిషాలు మనం దేవుని నియమమును మనం ప్రకటించుకుంటూ మాట్లాడుకుందాం. మంచి మనసుతో దేవుని మాటలు వినాలి. హల్లెలూయా. వాటిలో మంచిది 9 నియమాల్లో ఒక నియమం ఏంది? మంచిదాన్ని మనము కోరుకుందాం. మంచినే మనం కోరుకుందాం, మంచిదే ప్రకటిద్దాం, మంచి స్వభావం కలిగి ఉందాం, మంచి జీవితం జీవిద్దాం, మంచి ప్రవర్తిద్దాం, అందరితో మంచిగా ఉందాం, దేవునికి మంచిగా ఉందాం. ఈ నియమం లేకపోతే, మంచితనం నియమం లేకపోతే ఎన్ని నియమాలు చేసినాను బూడిదలో పోసింది. హల్లెలూయా. ఒకటి మంచిది. ఈరోజు అంశం ఏంటి? మంచి వారికి ఉండవలసిన గుణలక్షణాలు ఏంటి? మంచి వారి గుణలక్షణాలు జ్ఞానము, తెలివి, వివేకము,
ఈ కలిగి ఉండాలి. మంచివారు ఉంటాయి, ఇవి ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు? జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? ఇతరులను రక్షిస్తారు. జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారు? ఇతరులతో మంచిగా ఉంటారు. జ్ఞానం కలిగిన వారు తన కుటుంబాన్ని రక్షించుకుంటారు. జ్ఞానం కలిగిన వారు తన కుటుంబాన్ని సరి చేసుకున్నారు. అది జ్ఞానము. వివేకము. వివేకం అంటే ఏంది? మనం గ్రహించాలి. నేను ఎలాగ నడుచుకుంటాను, నేను ఎలాగ బ్రతుకుతున్నాను, నేను ఎలాగ నడుచుకుంటాను, నేను ఎలాగ జీవిస్తున్నాను, దేవుడికి ఇష్టంగా ఉంటున్నాను అనేది అది ఒకటి. తెలివి కలిగి మాట్లాడాలి. తెలివి తెలుసుకోకుండా మాట్లాడకూడదు. తెలివి కలిగి మాట్లాడు, తప్పులేదు. అసలు ఏంది అది? ఆ మాట ఏంటి? అది మాటలు ఎలాగ మాట్లాడావు? నువ్వు ఎలాగ నా గురించి మాట్లాడావా, నీ గురించి మాట్లాడానా? అది తెలివి కలిగి మాట్లాడు, తప్పులేదు. తెలివి కలిగి తెలుసుకొని మాట్లాడు. ఇది తెలివినిచ్చే మాటల ప్రియబిడ్డ. తెలివి లేని వారు అన్నీ నమ్ముతారు తెలుసా? తెలివి లేని వారిని ఏమన్నారు తెలుసా? పశుప్రాయులు అన్నారు. పశుప్రాయులు ఏంది? అన్నీ నమ్ముతుంటారు కదా. వారిలో తెలివి లేదు. దేవుని గురించిన తెలివి లేదు. దేవుని గురించిన జ్ఞానం లేదు. దేవుని గురించిన జ్ఞానము తెలివి ఏం చేసింది? మొదటగా పరమ నుంచి వచ్చిన తెలివి ఏం చేసింది? సులువుగా లోబడిద్దంట, మెత్తగా ఉంటుందంట, మంచిగా ఉంటుందంట, సమాధానంగా ఉంటుందంట, ఐక్యత కలిగి ఉంటుందంట. దేవుని పైనుంచి వచ్చే జ్ఞానం, దేవుడి నుంచి వచ్చిన జ్ఞానం. దేవుడి నుంచి వచ్చే జ్ఞానం ఎలా ఉంటుంది? సులువుగా లోబడింది. హల్లెలూయా. మనం దేవుడి నుంచి వచ్చిన జ్ఞానం ద్వారా మనము దినదినము అభివృద్ధి పొందాలి. హల్లెలూయా. మంచితనము కలిగి ఉండాలి. మంచితనము. దేవుడు మంచితనం, దేవుని యొక్క మంచితనం అంతా మన ఎదురు చూపించాడా, చూపించలేదా? 6 రోజులు సృష్టిని కలుగు చేశాడు. కలుగు చేసి ఏమన్నాడు? మంచిది 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 అన్నాడు. లేదా ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనం చదువమ్మా. ఆదికాండం ఫస్ట్ది. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఏమైంది? వెలుగు చీకటి, వెలుగు మంచిదైంది. వెలుగు మంచిది కానీ చీకట్లో ఉండొచ్చా? చీకట్లో తిరిగేవారు పగులు తిరుగుతారా? చీకట్లో తిరిగేవాళ్ళు ఎప్పుడు తిరుగుతారు? ఎవరికి తెలియని సమయాల్లో తిరుగుతారు. చీకట్లో తిరిగేవాడు. చీకటి వాడిని ఏం చేసింది? చీకటి కమ్మేసింది. చీకటి వాడిని శాపములోకి నడిపించింది. చీకటిని వాడి కుటుంబాన్ని, ఆమె కుటుంబాన్ని వర్ధిల్లింప చేయదు. చీకటి మంచిది. దేవుడికి చీకటి మంచిది కాదు ప్రియబిడ్డ, వెలుగు మంచిది. ఆ వెలుగులో మనం నడుస్తుంటే మనకి ఏమైంది? దారి కనపడింది. చీకట్లో నడిచేవాడికి దారి కనపడిద్దా? రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనం చెప్పాల్సిన పని లేదు. ఇక నువ్వు చీకటిని విడిచిపెడితే, నువ్వు కీడుని విడిచిపెడితే నీ కుటుంబము దీర్ఘాయుషుగా ఉంటుంది. నీ కుటుంబం వర్ధిల్లబడింది. నీ కుటుంబం దీవించబడింది. మంచి చేయి. నీలో అసలు మంచితనం ఉంది. అసలు దేవుని మంచితనం. నిన్ను దేవుని పోలికగా పుట్టించాడుగా. నిన్ను నన్ను దేవుని పోలిక పుట్టించాడు. అంతే. మా నాన్న పోలిక, మా తండ్రి పోలిక అంటాం. దేవుడి పోలిక మనం. మన తండ్రిని కూడా పుట్టించింది దేవుడే. ఆయన కూడా దేవుని రూపమే కాబట్టి మన తల్లిదండ్రుల పోలిక మనం వచ్చాం. అందుకని మనం ఏం చేయాలి? మంచి చేయాలి కానీ చెడ్డ చేయకూడదు. మంచి, మనలో మంచితనం ఉంది. అసలు ఒక మంచి కార్యం చేస్తున్నావా? ఓ మంచి పని ఏదైనా చేస్తున్నావా? ఇతరులను సంతోషపెట్టే మంచి పని చేస్తున్నావా? నువ్వు ఇతరులని బాధ పెట్టే మాటలు, ఇతరులని కష్టపెట్టే మాటలు, ఇతరులని నీతిమంతుల మీద కఠోరమైన మాటలు నువ్వు పలుకుతున్నావేమో. ఒకవేళ మనం పలకూడదు ప్రియబిడ్డ. అది మంచిది కాదు. మన కుటుంబాలకు మంచిది కాదు, పిల్లలకు మంచిది కాదు. నీ నోటి నుంచి శాపం కూడా పలకూడదు. నీ పొరుగు వారిని చాటును కూడా దూషించకూడదు. తెలివి కలిగిన వారు ఏం మాట్లాడతారు? అన్నీ తెలుసుకొని మాట్లాడతారు. మంచిదా చెడ్డదా అని మాట్లాడాలి. తప్పులేదు. అది మంచిదేందో చెడ్డదేందో మాట్లాడు. చెడ్డగా మాట్లాడారా, మంచిగా మాట్లాడారా, మాట్లాడు. తప్పులేదు. కానీ తెలియకుండా మాట్లాడితే అది ఎంతో నిన్ను కష్టపెట్టింది, నిన్ను కృంగదీసింది. దినదినము మాట్లాడకూడదు. నువ్వు నేనైనా తెలుసుకొని మాట్లాడదాం. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వారు నరులను కలుగు చేసి నరులకు ఉపయోగపడే ప్రతి ఒక్కటి కూడా దేవుడు కలుగు చేశాడు ప్రియబిడ్డ. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు ఎన్ని ఎలుకలు 11 వస్తుంది చదవండి. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనముల ఫలమిచ్చు
ఫలవృక్షములను భూమి ఒలిపించును గాకని పలుకగా ఆ ప్రకారమైన భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములు ఇచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపించగా అది మంచిదని దేవుడు చూసెను. అస్తమయమును ఉదయమును కలుగుగా మూడో దినం ఏం కలుగు చేశాడు దేవుడు? నరులకు, జంతువులకు, పశువులకు, ప్రతి ఒక్క దానికి దేవుడు ఏం చేశాడు? వాటి వాటి జాతులకి తినేది భూమి మీద గడ్డిని మొలిపించాడు. నరులకి ఆహారానికి కావలసిన ఫలములు, వృక్షాలు ఇచ్చాడు. చూడండి, విత్తనాలు ఇచ్చాడు. విత్తనాలు లేదా తమలో విత్తనముగా ఫలమించు వృక్ష ఫలములు ఇచ్చాడు. మొలిపించునుగా కానీ పలికాడు. మంచి పలికాడా, చెడ్డ పలికాడా? మంచినే పలికాడు. చూసారా? నరులకు ఉపయోగపడే ప్రతి ఒక్కడు కూడా, జంతువులకు ఉపయోగపడే ప్రతి ఒక్కడు కూడా. ఎందుకని? జంతువులకు తినడానికి ఆహారం కావాలి కదా, మనుషులకు తినడానికి ఆహారం కావాలి కదా. భూమి మీద మంచిదే అని అన్నాడు, మనసులో అనుకున్నాడు. నీ మనసులో మంచిది ఉందా? మంచిది అనేది నీలో ఉన్నదా? మనలో మంచి స్వభావం ఉంది? అసలు నువ్వు మంచిగా మాట్లాడుతున్నావా? నువ్వు మంచిగా ప్రవర్తిస్తున్నావా? నీ జీవితము ఎంత విలువైందో తెలుసుకో. నా జీవితం ఎంత విలువైందో తెలుసుకోవాలి. నీ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? మంచిగా ఉండాలని. 70 సంవత్సరాలు నువ్వు మంచిగా దీర్ఘాయుషుతో బ్రతకాలని భూమి మీద ఇంత మంచి జీవితాన్ని నీకు ఇచ్చాడు. చేతిలో నాశనం చేసుకోవద్దు. నీ నోటి మాటల ద్వారా జీవితాన్ని నాశనం చేసుకోవద్దు ప్రియబిడ్డ. నువ్వు మాట్లాడే ఎలా ఉండాలో తెలుసా? దేవుని సంతోషంగా మాట్లాడాలి. కుటుంబం మీద శాపము, కుటుంబం మీద బలహీనతలు, కుటుంబం మీద దోషములు తెచ్చుకోండి. నీ నోటి నుంచి నువ్వే దోషములు తెచ్చుకోకూడదు ప్రియబిడ్డ. దేవుడు ఏం మాట్లాడాడు? మంచిది 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 మాట్లాడాడు. మంచితనం మనకు కలిగి ఉండాలి. మంచి దేవుడు, నువ్వు మంచి దేవుని కలిగి ఉండాలి. మంచి దేవుని సారూప్యంలో మారాలి ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. నరులకు ఉపయోగపడు ప్రతి ఒక్కడు కూడా దేవుడు కలిగి చేశాడు ప్రియబిడ్డ. ఆయా జాతులకు ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసాను. అది మంచిదని దేవుడు పలికెను, చూసెను. 26వ వచనం, దేవుడు మన స్వరూపమును మన పోలికగా చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు కాకని పలికెను. చూడండి ఎంత మంచిది, ఎంత మంచి చేశాడు దేవుడు. ఎంత మంచి జీవితాన్ని మనకి ఇచ్చాడు తెలుసా? నరులకు ఉపయోగపడే ప్రతి ఒక్కరు కూడా ఇచ్చాడు దేవుడు. నువ్వు తిని దేవుని ఇచ్చి నేను అనుభవిస్తూ, దేవుని ఇచ్చి ఆశీర్వాదాలను పొందుతూ సమృద్ధి కలిగి ఉంటూ దేవునికి విరోధంగా నువ్వు ప్రవర్తించకూడదు. దేవునికి విరోధంగా మాట్లాడకూడదు. సుష్టమును దేవుడు కలుగు చేసి మంచిది కలుగు చేశాడు కదా. సుష్టమును పూజించవచ్చా? చెట్టును కలుగు చేశాడు కదా దేవుడు. అన్నాడు చెట్లను నేలను ఆకాశ పక్షులను దేవుడు చూశాడు కదా, అది మంచిది అన్నాడు కదా. దాన్ని మనము చెట్టును మనం పూజించవచ్చా? పూజించకూడదు. సృష్టమును పూజించిన భూమి, ఆకాశాలు, సూర్యచంద్ర నక్షత్రాలను అందరి సమస్తమును కలుగు చేసిన దేవుని మనం ఏం చేయాలి? పూజించాలి, ఆరాధించాలి, ఆయనకి నమస్కరించాలి, మొక్కుబడి అర్పణలు అర్పించాలి ప్రియబిడ్డ. హల్లెలూయా. తెలియక చేసిన వారికి కొద్ది దెబ్బలు తగులుతాయి, తెలిసి చేసిన వారికి అనేకమైన దెబ్బలు తగులుతాయి. తెలిసి మనం ఎప్పుడు కూడా ప్రవర్తనలో తప్పిపోకూడదు, క్రియల్లో తప్పిపోకూడదు, విశ్వాసం కూడా మనం సన్నగిల్లకూడదు. ఎప్పుడు కూడా మొదట ఉన్న ఆసక్తి ఎలాగుందో కడ వరకు కూడా మనం ఏం చేయాలి? అదే కొనసాగించాలి. హల్లెలూయా. మంచిది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 4:47 వచనం. 4:7 వచనములు తన శిష్యులతో చెప్తున్నాడు. తన శిష్యులతో ఏం చెప్తున్నాడు? పరలోక రాజ్యము
పరలోక రాజ్యం ఎలా, పరలోక రాజ్యం దేనిని పోల్చి చెప్తున్నాడంటే ఉపమానం చెప్తున్నాడు తండ్రి అయిన దేవుడు. ఒకడు వలన వేసినప్పుడు సముద్రంలో అవి చేపలన్నీ వల నిండా పడతాయి. వాటిలో ఏం చేస్తాడు? సముద్రంలో వల వేసినప్పుడు ఆ వలలో మంచి వాటిని ఏం చేస్తాడండి? గంపల్లో వేసుకుంటాడు. చెడ్డ వాటిని ఏం చేస్తాడు? బయట పారివేస్తాడు. హల్లెలూయా. అలాగనే దేవుడు యుగ సమాప్తి నందు దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరుస్తారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యము ఈ లోక రాజ్యము కాదు. పరలోక రాజ్యం ఎలా ఉంటుందో తెలుసా? మంచి దేశం. అక్కడ మంచివారు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు, నీతిమంతులు ఉంటారు, యేసుక్రీస్తుని కలిగిన వారే ఉంటారు అక్కడ. అంతేగాని అసహ్యమైనది, నిషిద్ధమైనది చేయవారు, చెడ్డవాటిని చేయవారు అక్కడ ఉండరు. చెడ్డవి చెడ్డ చేపలన్నీ కూడా ఏంటి పారవేస్తారండి? బయట పారవేస్తారు. చెడ్డవి మనం చేయకూడదు. చెడ్డవి ఏంటండి? దేవుడు ఏం చేశాడు? చెడ్డ వాటిని కూడా బయట పారవేస్తారు. చెడ్డవి మనలో ఉన్న చెడ్డవి ఏంటండి? మనలో చెడ్డవి 13 ఉన్నాయి. 13లో ఒకటి కూడా మనలో ఉండకూడదు. 7వ అధ్యాయము మార్కు సువార్త 7వ అధ్యాయం 39-40 చదవమ్మా. చెడ్డతనం అంటే ఏంది? నీ తోటి సహోదరుతో మంచితనము కలిగి ఉండకపోవటమే చెడ్డతనం. నీ తోటి సహోదరుని ప్రేమించకపోవడమే చెడ్డతనం. తెలుసా? నువ్వు ప్రేమించాలి. నీ రక్త సంబంధుని ప్రేమించాలి. నీ ఇరుగు పొరుగును ప్రేమించాలి. నీలో ఉన్న చెడ్డతనం అంతా తీసివేసినప్పుడే వలను వేసినప్పుడు ఆ వలలో చెడ్డ చేపలన్నీ ఎలా బయట పారవేశాడు? వలలు పట్టిన జాలని చెడ్డవన్నీ బయట పారేస్తాడు కదా. అలాగని ఈ 13లో నీకు ఒక్కటి ఉన్నా కానీ నీ కుటుంబము అభివృద్ధి పొందదు, నీ కుటుంబము ఆశీర్వదించబడదు, నీ కుటుంబము ఎదగదు. ఎదుగు పొదుగులేని జీవితం ఉంటుంది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడైనా ఉంటుంది. ఈ 13లో ఒక్కడ కూడా నాలో ఉండకూడదు, నీలో ఉండకూడదు, ఎవరినైనా ఉండకూడదు. ఈ చెడ్డది తీసివేస్తే నీ కుటుంబము ఆశీర్వించబడింది దేవుని చేత. హల్లెలూయా. మనుషుని అపవిత్రపరిచేది ఏంది? చెడ్డవి. అహంకారము, మత్సరము, దురాలోచనలు, దొంగతనాలు, వ్యభిచారాలు, చారత్వము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము. ఇవన్నీ ఉండొచ్చు మనుషులు. ఈ చెడ్డవి మనలో ఉంచుకొని, అయ్యా నన్ను రక్షించయ్యా, అయ్యా నా వ్యాధి తొలగించయ్యా, అయ్యా నా పిల్లలను బాగు చేయయ్యా, అయ్యా నా కుటుంబాన్ని బాగు చేయి. ఏం బాగవుతుంది? నువ్వు బాగుపడటానికి కారణం ఏందో తెలుసా? నీ పాపాలే. నీ నోటి మాటలు నిన్ను పట్టి పీడిస్తాయని దేవుడు వాక్యము ప్రత్యక్షంగా దేవుడు తెలియపరుస్తున్న తన సేవకుల ద్వారా. మీకా సువార్త, మీకా పత్రిక 6వ అధ్యాయం 11 చదవండి. స్పష్టంగా తెలియపరుస్తుంది పాపం గురించి. నువ్వు బాగుపడడం కారణం ఏందో తెలుసా? నీ నోటి మాటలే. నీ నోటి మాటలు నిన్ను పట్టి పీడిస్తా తెలుసా? నీలో చెడ్డవి తీసివేసుకో. నీలో చెడ్డవి తీసివేయనంత కాలం కూడా నీ యొక్క జీవితము, నీ యొక్క ఆత్మీయ జీవితం ఎదుగు బొదుగు లేని జీవితంగానే ఉంటుంది. నేను దేవుడిని నమ్ముకున్నాను కదా, నేను ఏ పాపము చేయట్లేదు కదా, ఏ అక్రమం చేయట్లేదు నువ్వు అనుకున్నా కానీ నీలో చెడ్డవి తీసివేయాలి. పాపము చదువు 6:13. నీలో ఉన్న కామ వికార శాస్త్రాలు తొలగిపోతే, వ్యభిచార మనసు నీలో ఉంటే, కామము ఉంటే, దొంగతనాలు ఉంటే, లోభం అంటే ఏంది? లోభి అంటే ఏంది? ఇతరులను ఆశించేది లోభితనం ఉంటే, కామ వికారం ఉంటే, దేవదూషణ అంటే ఏంది? దేవుని చేత ఏర్పరచుకున్న వారిని దూషించడమే దేవదూషణ. దేవుని చేత ఏర్పరచుకున్న వారిని దూషించకూడదు. వాళ్ళు అభిషేకించబడిన వారు, ప్రత్యేకించబడిన వారు తెలుసా? దేవదూషణయు, అహంభావమును, అవివేకం వచ్చి ఇవి ఉంటే మనం ఎలాగా అభివృద్ధి పొందుతాం? కుటుంబం నేను బాగుపడతలేదే, వాళ్ళందరూ బాగుపడుతున్నారే, వాళ్ళు బాగుపడుతున్నారని నువ్వు అనుకుంటున్నావు. ఇంకా పాపమేది నీలో ఉన్నాయి. ఆ 13లో ఒకటి కూడా ఉండకూడదు. నాలో ఉండకూడదు, నీలో ఉండకూడదు. ఇది సర్వ మానవాళికి దేవుడు ప్రత్యక్షంగా పరోక్షంగా తెలియపరుస్తున్నా ప్రియబిడ్డ. ఈ 13లో ఏది కూడా నీలో ఉండకూడదు. నీ కుటుంబం బాగుపడడం కారణం తెలుసా? నీవే కారణము.
నీలో ఉన్న పదముల్లో ఒకటి ఉన్న నువ్వు బాగుపడకపోవడం కారణము. హల్లెలూయా. తీసివేయి, చెడ్డతనాన్ని తీసివేయి. జాలరు ఎలాగా చెడ్డవాడిని తీసి బయట పారవేసినట్టు మంచివాడిని గంపలో చేర్చుకున్నట్టు నీ గంపలో నీ హృదయంలో మంచిని పెంచుకో, నీ కుటుంబంలో మంచిని పెంచుకో, నీ పిల్లలకి మంచితనాన్ని నేర్పించుకో, నీ పిల్లలకి మంచి మార్గంలో నడుచుకునే మంచి జీవితాన్ని నువ్వే ఇవ్వాలి. వయసు వచ్చిందే కానీ సంబడం కాదు. వయసు వచ్చింది 50 సంవత్సరాలు దాడుతుంది, 60 సంవత్సరాలు దాడుతుంది. నీలో మంచితనం ఏది? నీలో మంచితనం ఉందా? దేవుడి యొక్క మంచితనం నీలో ఉందా? మంచితనం దేవుడు కలుగు చేయలేదా? నీకు మంచివాడిగా నిన్ను మార్చలేదా? నీలో ఏది మంచిది? నీలో మంచిది కనపడాలి, నీలో నాలో. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను మంచిదానిగా చేశాడు, మంచివాడిగా చేశాడు. ప్రియ బిడ్డ, నువ్వు తప్పిపోవద్దు. నువ్వు బాగుపడవు కారణం నీ పాపాలే. నీ కుటుంబాన్ని పట్టి పిడుస్తున్న శాపాలు నీ నోటి మాటలే. తెలుసా? మన నోరు నాలుగును భద్రం చేసుకో, శ్రమ నుంచి తప్పించబడతామని దేవుడు స్పష్టంగా పరిశుద్ధ గ్రంథముల లేఖనం ద్వారా వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నోరు ఉందలేని, నాలుగు ఉందలేని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే నువ్వు విమర్శ కాలమున దేవునికి లెక్క చెప్పవలసి ఉన్నది. తెలుసా? నీవు కూడా లెక్క చెప్పాలి. ఎవరి మీద కూడా మన ఇందులో ఎవరి మీద కూడా అన్యాయంగా మాట్లాడకూడదు. తెలిసి మాట్లాడు, తెలుసుకొని మాట్లాడు, తప్పలేదు. తెలియక మాట్లాడితే అది విమర్శ కాలమున నీవు లెక్క చెప్పవలసి ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? చెడ్డవాడిని కూడా బయట పారవేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. మరి వాక్యం చదువుకొని వాక్య భాగంలోకి మనం వెళ్దాం. ఇర్మియా 33:11. ఒకడు మంచి నేలను విత్తబడిన విత్తనము ఎలా ఉంటుంది? అది మంచిగా ఏపుగా పెరిగింది. ఈరోజు మనం విత్తనాలు వేసారు రైతులు. వేసినప్పుడు ఆ విత్తనాలు ఎలాగా? విత్తనము మొలకెత్తాలి, మంచిగా ఏపుగా పెరగాలి, మంచిగా ఫలించాలి. అది ఫలిస్తేనే కదా అది ఏపుగా పెరిగితేనే కదా అది ఫలములు ఇచ్చేది. ఏపుగా పెరగకపోతే ఫలములు ఇచ్చిద్దా? ఫలములు ఇచ్చదు. అలాగనే దేవుడిని పోల్చాడంటే మంచి నేలను పడిన విత్తనగా మనల్ని పోల్చాడు. ప్రియబిడ్డ, నువ్వు మంచివాడిగా ఉండాలి, మంచి దానిగా ఉండాలి, మంచి చేయాలి, మంచిని పెంచు, మంచి మాటలు మాట్లాడు, మంచి విద్యాబుద్ధులు నేర్పించు, పిల్లలకి మంచి మార్గంలో నీ కుటుంబాన్ని నడిపించుకో, మంచి అనిపించుకో, అందరి చేత మంచి అనిపించుకో, దేవుడి చేత కూడా నువ్వు మంచిదానిగా మంచివాడిగా అనిపించుకో. అంతేగాని బ్రతికినంత కాలం నీలో మంచితనం లేకపోతే చచ్చిన తర్వాత ఏమంటారు తెలుసా? దీని బ్రతుకింతే, వీడి బ్రతుకింతే, ఇలాగనే బ్రతికినంతాలు ఎలా జీవించాడు, ఇలాగనే బ్రతికినంతాలు ఎలా జీవించింది. ఎవరితో కూడా సమాధానం లేదు, ఎవరితో ఐక్యత లేదు, సహోదరులతో ఐక్యత లేదు, పొరుగు వారితో ఐక్యత లేదు, బంధువులతో ఐక్యత లేదని ఇలాగనే చెప్పుకుంటారు. ప్రియబిడ్డ, నిన్ను నన్ను నా గురించి ఈ వాక్యము తెలుసా? ఇది వాక్యము మంచి నేలను పడిన విత్తనము ఎలా ఉండాలో తెలుసా? వాక్యము విని గ్రహించి ఫలించాలి. అట్టి వారు ఎలా ఉంటారు తెలుసా? 100 60 30 ఫలిస్తారు. ప్రియబిడ్డ, నువ్వు ఫలించాలి. నేను కూడా మంచివారిగా ఉండాలి, ఇతరులతో సమాధానం కలిగి ఉండాలి, పొరుగు వారితో సమాధానం కలిగి ఉండాలి. నేను మన పిల్లలు అందరూ కూడా సంఘము అంతా కూడా ఎలా ఉండాలి? మంచినే పెంచాలి. ఎందుకని? దేవుడు మంచి కలుగు చేశాడు కాబట్టి మనలోంచి కూడా ఆ సారం బయటికి రావాలి. తెలుసా? ఆ సారం బయటికి రావాలి. నీ పిల్లలు నువ్వు ఏది చేస్తావో నీ పిల్లలు అదే చేస్తారు. తెలుసా? నీ పిల్లలు ఎలా నడిపించుకుంటావో నీ పిల్లలు కూడా అలాగే నడుస్తారు. తెలుసా? అందుకని దేవుడు వాక్యం సెలవుస్తుంది, బాల్య కాలంలో వాడిని సక్రమైన మార్గంలో నడుపుము, వాడు పెద్దవాడైనప్పుడు కూడా ఆ మార్గం నుంచి తొలగిపోడు. హల్లెలూయా. నీ పిల్లలకి ఎలా నేర్పించుకోవాలి? నువ్వు ఎలా నేర్పించుకోవాలి తెలుసా? ఎలా నేర్పించుకోవాలి? పెద్దవారు వచ్చినప్పుడు నమస్కారం చేయించాలి, వందనాలు అనాలి, నమస్కారం అంటే నమస్కారం అనాలి అని పెద్దలకి నేర్పించాలి. అందుకని పెద్దలు వచ్చినప్పుడు వాళ్ళని దేశించు అసలు నేర్పించుకోవాలి. నీ పిల్లలకి జ్ఞానం, విద్య, బుద్ధులు నేర్పించుకోవాలి చిన్ననాటి నుంచే. ప్రియ దేవుని బిడ్డ, హల్లెలూయా. అందుకని మంచి వాక్యము నీ హృదయంలో ఫలించినప్పుడు నువ్వు మంచివాడిగా ఉంటావు, నువ్వు మంచిగా ప్రవర్తిస్తావు, మంచిగా నడుచుకుంటావు, మంచి మార్గంలో నడుచుకుంటావు. నువ్వు అభివృద్ధి పొంది 100 60 30 నువ్వు వర్ధిల్లబడతావు, నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని మంచి నేల అంటే ఏంది?
మంచి నేల అంటే మన హృదయమే. మన హృదయంలో మంచి ఉండాలి. మన హృదయంలో మంచి 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 పెంపొందించుకోవాలి ప్రియబిడ్డ. మంచి అంటే ఏందమ్మా? ఇందాక ఆత్మఫలం మనం చదివాం కదా. ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహం, ఇవన్నీ కలిగి ఉండాలి. ఈ 9 పదాలు కలిగి ఉండాలి. అదే మంచి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో వాక్యం చదువుకుందాం. ప్రసంగి 2వ అధ్యాయము 26వ వచనం. ప్రసంగి 2వ అధ్యాయము 26వ వచనం. హల్లెలూయా. చేసుకొని మెత్తగా తయారు చేస్తాడు వ్యవసాయకుడు, రైతు. అవునా? మెత్తగా ఉంటేనేగా మనం విత్తనాలు వేసేది. విత్తనాలు వేసినప్పుడు ఆ విత్తనం ఏమైంది తెలుసా? మెత్తని భూమిలో ఎదిగింది. నీ హృదయాన్ని మెత్తనగా చేసుకో. నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావా కీడులో పడిపోతావు. నీ హృదయాన్ని కఠినపరచుకోకూడదు. మెత్తగా మార్చుకో, ఫలించు. నువ్వు మెత్తగా ఉండాలి. నీ హృదయం దంచుకోవాలి దినదినము. అయ్యా, నా హృదయాన్ని మార్చు, నా మనసు మార్చు, నా బ్రతుకు మార్చు, నా జీవితాన్ని మార్చు అయ్యా అని దేవుణ్ణి నువ్వు అడగాలి ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. ప్రసంగి 2వ అధ్యాయం 26. ఏలయనగాని దేవుని దృష్టిలో మనం మంచివారిగా ఉండాలి. మనుషుల దృష్టిలో మంచివారిగా వద్దు. నువ్వు మనుషుల దృష్టిలో మంచివారిగా ఉన్నావు అనుకో, అది కొంతకాలమే అది సిగిరించింది, వాడిపోద్ది. నువ్వు మనుషుల దృష్టిలో మంచిదానివి, మంచివాడు అనిపించుకోవచ్చు, అనేకమైన మంచి పనులు చేయొచ్చు, మనుషులు సంతోష పెట్టవచ్చు, మనుషుల్ని ఆనందపరచవచ్చు నీ కలిగిన దాన్ని బట్టి. అది కాదు, మనుషుల ద్వారా మంచివాడు అనిపించుకోవద్దు. నువ్వు కొన్నాళ్ళే నిన్ను మంచివాడు అంటారు. దేవుడి ద్వారా నువ్వు మంచివారిగా అనిపించుకోవాలంటే నీకేం కావాలో తెలుసా? నీకు ఒకటి కొద్దుగా ఉంది. నీకు ఆస్తి కంటే ఎక్కువైంది, నీకు వెండి బంగారాల కంటే ఎక్కువైంది తెలుసా? జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానం లేకపోతే మనం ఎలాగ నడుచుకున్నా, ఎలాగ ప్రవర్తించినా కూడా నాకు తెలియదు బిడ్డ. మనం జ్ఞానం కలిగి ఉండాలి. ఏ జ్ఞానము? పైనుంచి వచ్చిన జ్ఞానం మనం ఏం చేసింది? సులువుగా లోబడేటట్టుగా చేసింది, మృదువుగా మార్చింది, పవిత్రమైన మార్గంలో నడిపించింది తెలుసా? హృదయమును మెత్తగా దంచింది ఆ వాక్యం తెలుసా? హృదయాన్ని మెత్తగా దంచుకోవాలి వాక్యాన్ని. హృదయంలో మన వాక్యాన్ని మంచి మాటలు ఉంచుకున్నప్పుడు నీవు పరివర్తన చెందుతావు, నీవు మార్పు చెందుతావు తెలుసా? హృదయంలో మార్పు లేకుండా ఆ 13 అసహ్యమని ఉన్నాయనుకో, 13 అసహ్యమైన ఉంటే అసహ్యమైన ప్రవర్తనే మనకు వచ్చింది. అసహ్యమైన మాటలే మాట్లాడతాం, అసహ్యమైన బూతులే మాట్లాడతాం. నీ హృదయము పరివర్తన కలగాలంటే నువ్వు దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉండాలి, తెలివి కలిగి ఉండాలి, వివేకము కలిగి ఉండాలి. అప్పుడు జ్ఞానము గల స్త్రీ ఏం చేసుకుంటుంది? తన ఇల్లును చక్కపరుచుకుంటుంది. తన ఇల్లుని, జ్ఞానం లేని స్త్రీ తన నోటి ద్వారా తన ఇల్లే పెరిగి వేసుకుంటుంది. ఇట్లా పెరిగి వేసుకుంటుంది. ఎందుకు నీ నోటితో పెరిగి వేసుకుంటావు? ఎందుకు నీకు నోరు ఇచ్చాడు దేవుడు? నాలుగును ఎందుకు ఇచ్చాడో తెలుసా? నిన్ను దేవుడిని స్తుతించమని, ఘనపరచమని. ఎల్లప్పుడూ నీ నోట ఏముండాలో తెలుసా? స్తుతి కీర్తనలు ఉండాలి తెలుసా? దేవుని ఘననామం స్తుతించాలి తెలుసా? అంతేగాని బూతులు మాట్లాడానుకో, చెడ్డ మాటలు మాట్లాడానుకో, మోసం చేసే మాటలు మాట్లాడానుకో, ఇతరులను దూషించే మాటలు మాట్లాడానుకో, ఇతరులను బాధ పెట్టే మాటలు మాట్లాడానుకో, నీకు ఇవ్వలేదు దేవుడు తెలుసా? నిన్ను దేవుడు పోలికగా పుట్టించాడు తెలుసా? నిన్ను మంచిదానిగా చేశాడు తెలుసా? నిన్ను మంచివాడిగా మార్చాడు తెలుసా? దేవుడి యొక్క స్వరూపం నీలో మారిందా? దేవుని యొక్క ఆ గుణ లక్షణాలు నీలో ఉన్నాయా? పరిశీలించుకో. నేను పరిశీలించుకోవాలి. నాలో చెడ్డ స్వభావం ఉందా? ఆ 13లో ఒకటి ఉందా? నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను? నాకు ఈ జీవితం ఎందుకు దినదినం ఇలా కృంగిపోతున్నాను? ఈ బాధలేంది, ఈ కష్టాలేంది, ఈ వ్యాధులేంది, ఎందుకు వస్తుంది అని నువ్వు పరిశీలిస్తున్నావే, నువ్వు ప్రశ్నించుకుంటావే. నాలో ఈ చెడ్డవి నాలో ఉన్నాయేమో, నేను దాన్ని తీసి పారవేసుకుంటాను. నా నోటిని భద్రం చేసుకుంటాను. నేను దేవునికి ఇష్టంగా జీవిస్తాను. ఎందుకని? దేవుడు మంచివాడు కాబట్టి నేను కూడా మంచి స్వభావం కలిగి ఉంటాను, జ్ఞానం కలిగి ఉంటాను, చక్కగా నడుచుకుంటాను, తెలివి కలిగి మాట్లాడతాను, వివేకం కలిగి ప్రవర్తిస్తానని నీవు అనుకోవాలి, నేను అనుకోవాలి ప్రియబిడ్డ. ఇది సర్వలోకంలో, సృష్టి యావత్తులో, జగత్తులో ప్రతి ఒక్క దేవుని పోలిక పుట్టించిన ప్రతి ఒక్కరికి మంచిని పెంచే వాక్యం ప్రియబిడ్డ. హల్లెలూయా. ఇది కొందరికో
ఒక జాతికో మతానికో ఇచ్చింది కాదు. సర్వలోకంలో ఎక్కడైతే 200 కంట్రీస్ ఉన్నాయో అక్కడ సమస్త క్రియేషన్ లో అందరికి ఈ యొక్క వాక్యము వర్తించింది. హల్లెలూయా, హల్లెలూయా. క్రియేటర్ మనిషి క్రియేషన్ దానికి మనం సాగిలపడకూడదు, పూజించకూడదు. క్రియేటర్ ఎవరో తెలుసు? మన క్రియేటర్ ఎవరు? యేసయ్య. నిన్ను నన్ను కలుగు చేస్తున్న దేవుడు. ఆయనకి నమస్కరించాలి, ఆయన్ని పూజించాలి, ఆయన్ని ఆరాధించాలి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి, మన పాపముల కొరకు ప్రాణం పెట్టి ఈ రోజు 3వ దినం తిరిగి లేస్తున్నాడు. దేవుడిని ఏం చేయాలి తెలుసా? మహిమపరచాలి, ఆరాధించాలి. ఆరాధనకి ఏకుడు, స్తుతికి పాత్రుడు యేసయ్య. హల్లెలూయా. మంచిది. ఇప్పుడు మనం మొదటి అంశం ఏంటి? మంచి నేలను పడిన విత్తనము వాక్యం విని గ్రహించి ఫలించింది. రెండోది ఏంది? దైవ దృష్టికి మంచి వారిగా మనం ఉంటే జ్ఞానం కలిగి, వివేకము కలిగి, తెలివి కలిగి నడుచుకుంటారు. రెండో అంశం. మూడో అంశం మనం వెళ్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. మంచి పగటి వేళ కానికాయలు తిరిగేవాడిని చూస్తాడు తెలుసా? దేవుడు చూడలేదు, దేవుడికి కనుమరుగేది ఏది లేదు. ఒకవేళ నువ్వు కీడు చేయాలని తలంపు పెడుతున్నావు, కీడు ఆలోచన కలిగి ఉన్నావు, నీవు మానుకుంటే నీకు క్షేమము, నీ కుటుంబానికి క్షేమము, నీ పిల్లలకు క్షేమము. ప్రియబిడ్డ, హల్లెలూయా. చదువమ్మా. భేదత్వం అంటే బేదలు కాదు, లేనోడు కాదు. భేద మనసు అంటే ఏంది? దేన మనసు కలిగిన లోబడే వారిని భేదలు అంటారు తెలుసా? కాబట్టి ఈమె ఏం చేసింది? దేవునికి లోబడి ఏం చేసింది? ఈమె సంపాదించిన సంపాదనలో కొన్ని దేనారాలు కొనుక్కొని అత్తరపుట్టి తీసుకొచ్చి యేసయ్య అక్కడ ఉన్నాడు అని చెప్పి యేసయ్య దగ్గరకు వచ్చి అత్తరపుట్టి పాలగొట్టి తల మీద పోసి ఆయన ఏం చేసింది? పాదాలు తుడిచింది. తల వెంట్రుకలతో ఏం చేసింది? పాదాలు తుడిచింది. అత్తరపుట్టి తల మీద పోసింది. తల మీద పోసినప్పుడు వీళ్ళు అంటున్నారు, పక్కన ఉన్న ఏమంటారంటే, ఎందుకమ్మా నీకు అంత? నువ్వు అసలే కష్టపడేదానివి, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? నువ్వు అసలే కష్టపడేదాన్ని ఎందుకు నువ్వు వేస్ట్ చేసుకున్నావు? దాన్ని నమ్మి బేదలకి ఇవ్వచ్చుగా. బేదలకి ఇచ్చే సంగతి ఆమె తెలీదా? తెలుసు. చెప్పేవాళ్ళు భలేగా ఉంటారు తెలుసా? చెప్పేవాళ్ళు, చెడ్డ మాటలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. మంచి మాటలు చెప్పరు. మంచి దాన్ని చెడగొడితే నువ్వు ఇందాక వాక్యం సెలవు, నీ పాపమే నిన్ను పట్టి పీడించింది. మంచి దాన్ని చెడగొట్ట మాకు. మంచి పనిని చెడగొట్టదు. మంచి పనిని చెడగొడితే బాగుపడవు. మంచి పని చెడగొట్టదు. నువ్వు మంచి పనిని ఏం చేయాలి? ఎంకరేజ్ ఇవ్వాలి. మంచి పని చేయడానికి నువ్వు పుష్ చేయాలి. నువ్వు ఎదురుగా నెట్టాలి. కానీ మంచి పని చేసేవాళ్ళు వెనక లాగితే బాగుపడే పరిస్థితి ఉండదు ప్రియబిడ్డ. కాబట్టి ఏమైంది? దేవుడు అన్నాడు, ఆ మంచి పనే చేసింది. ఎందుకు చేసింది తెలుసా? మంచి పని. ఆమె తన సంపాదన అంతా కూడా దేవుడికి ఇచ్చింది. ఆమె సంపాదన అంతా కూడా కష్టపడిలో ఏం చేసింది? తన సంపాదన 10వ వంతు ఇచ్చింది. 10వ వంతు ఇచ్చి దేవుడు అక్కడ ఉన్నాడు, సీమోను ఇంట్లో ఉన్నాడని వచ్చి తల మీద పోసి, అత్ర పోసి తన యొక్క వెంట్రుకలతో పాదాలు తుడిచింది ప్రియబిడ్డ. తల వెంట్రుకలతో తుడిచింది. ఆమె తుడిచినప్పుడు దేవుడు శిష్యులు గద్దిస్తుంటే శిష్యులకు ఒక మాట చెప్పాడు. ఇది ఆమె మంచి కార్యం చేసింది. ఆమె ఏం చేసింది? మంచి కార్యం చేసింది. మంచి చేసిందా చెడ్డ చేసిందా? మంచి చేసింది. కాబట్టి నీవు కూడా నీ యొక్క సంపాదనలో 10వ భాగం దేవుడికి ఇవ్వు. నువ్వే తింటం కాదు, నువ్వు బ్యాంకులో దాచిపెట్టుకోవడం కాదు, దేవునికి ఇవ్వు. దేవుని రాజ్య సువార్తను ప్రకటించే వారికి ఇవ్వు. వాళ్ళకి ఇస్తే నువ్వు గుప్పులు ఎప్పితే నీ పిల్లలు, నీ కుటుంబం ఆశ్రయించబడి తెలుసా? నీ కలిగిన కూడా ఆశ్రయించబడతాయి తెలుసా? నువ్వు కలిగిన కూడా ఆశ్రయించబడతాయి. అది వాళ్ళకిస్తే మనకి ఏమొచ్చింది? వీళ్ళకిస్తే మనకి వచ్చింది. పిసినారతనంగా కొనుగుతా ఇస్తే నువ్వు ఎంత ఇస్తావో నీకు అంతే వచ్చింది. ధారాళంగా ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలి. అప్పుడు నీ కుటుంబం ఆశ్రయించబడుతుంది ప్రియబిడ్డ. ఎవరైనా సరే. హల్లెలూయా. ఈమె మంచి పని చేసింది కాబట్టి మనం కూడా ఏం చేయాలి? దేవునికి ఇచ్చుటలో మనం మంచి పని చేయాలి. దేవుని ప్రేమించడంలో మంచి మనసు కలిగి ఉండాలి. దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకోవడంలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి ప్రియబిడ్డ. హల్లెలూయా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ అధ్యాయం 10వ వచనం చివరిగా. కడుపులో మంట మండుతుంటుంది. నీ కడుపు మంట నిన్నే మండించింది. నీలో చెడ్డగాని తొలగించుకున్నప్పుడే
నీలో మంచిని నీలో ఉన్నప్పుడే నువ్వు ఆశ్రయించబడతావు, దీవించబడతావు. ఇతరులను చూసి కడుపు మంట, ఇతరులు ఎదుగుతుంటే కడుపు మంట, ఇతరులను చూసి వార్చలేని కడుపు మంట ఉండకూడదు. నీవు మారాలి. నీవు దేవుని యొక్క మంచి స్వభావం కలిగి ఉండాలి. ఇతరులను చూసి నీ కడుపు మంటుంటే నీవు ఇంకా మండుతూనే ఉంటావు, ఇంకా నువ్వు నేలకి కృంగిపోతూనే ఉంటావు. ఎదుగు బొదుగు లేని జీవితాన్ని జీవిస్తూనే ఉంటావు. జీవిత కాలం అంతా కూడా నిట్టూర్పులతోనూ బాధతోనూ వ్యాధితోనూ అనుభవిస్తూనే ఉంటావు. ఎప్పుడు ఈ చెడ్డవన్నీ ఉన్నప్పుడు, చెడ్డవన్నీ తీసివేసినప్పుడు, మంచిగా ఉన్నప్పుడు, మంచి 9 ఫలాలు ఉంటే నీకు నిట్టూర్పులు ఉండవు, నీకు వ్యాధి ఉండదు, నీ బాధ ఉండదు, నీ కష్టం ఉండదు, నీ కుటుంబం ఆశ్రయించబడింది, దీవించబడింది. ఇతరులను చూసి నువ్వు సంతోషపడ్డప్పుడు, ఇతరులను చూసి నువ్వు ఆనందించినప్పుడు నీ కుటుంబము, నువ్వు, నీ పిల్లలు ఆనందంగా సంతోషంగా జీవితాన్ని అలపుస్తారు. హల్లెలూయా. ఈ యొక్క ధనవంతుడు ఏం చేశాడంటే ఒకరిని పొద్దున్నే ఉదయానికి 7 గంటలకి ఒకరిని పిలిచాడు పనికి, 10 గంటలకి ఒకరిని పిలిచాడు పనికి, 12 గంటలకు ఒకరిని పిలిచాడు పనికి, మధ్యాహ్నము ఒకరిని పిలిచాడు పనికి పిలిచినప్పుడు వారికి తోట యజమాని తోట పనిలో పని చేయించుకొని ఆయన ధనవంతుడు కదా, ఆయన పని చేసి సాయంకాలం ఈయన తోటలోంచి బయటకు వచ్చేటప్పుడు తోట యజమాని ఏం చేశాడంటే 6 గంటలకు వచ్చినవాడికి ఒకే జీతం ఇచ్చాడు, 7 గంటలకు వచ్చినవాడు ఒకే జీతం ఇచ్చాడు, 12 గంటలకు వచ్చినవాడు ఒకే జీతం ఇచ్చాడు, 3 గంటలకు వచ్చినవాడు కూడా జీతం ఒకటే ఇచ్చాడు. జీతం ఇచ్చినప్పుడు మొదటివాడు రెండోవాడు ఏమంటున్నాడు తెలుసా? మేము ఈ ఎండలో మగ్గిపోయామే, మేము ఎండలో సాలలో పడి కలుపు తీసామే, మేము ఈ యొక్క టారి పని చేసామే, అప్పటి నుంచి మేము చేసామే ఎండలో. ఈడికి కూడా 3 గంటల వచ్చినాడు కూడా మాతో పాటు సమానంగా ఇస్తున్నావా అంటాడా? యజమానికి నీకెందుకు? అది యజమాని పని. అది నువ్వు ప్రశ్న వేయాల్సిన పని లేదు. నువ్వు ఎవడు? నేనేవాడిని. ప్రశ్న వేయాల్సిన పని లేదు. నువ్వు యజమానికి ప్రశ్న వేయచ్చా? మళ్ళీ పనిలో రానిస్తాడు ఎవరైనా? పనిలో రానిడు. అలాగనే యజమానుడి పని ఎలా ఉండదు తెలుసా? నువ్వు 60 సంవత్సరాల నుంచి నువ్వు బాప్తీసం తీసుకున్నా, రక్షణ తీసుకున్నా, నీలో ఫలింపు ఉండాలి, నీలో మంచితనం ఉండాలి. ఇప్పుడు ఈ సంవత్సరం బాప్తీసం తీసి మారు మనసు పొంది అయ్యా యేసయ్యా నువ్వే నా రక్షకుడు అని ఆమె ఒప్పుకున్నా కానీ ఆమెకి ఇచ్చే జీతం ఒకటే, నీకు ఇచ్చే జీతం ఒకటే. అంతేగాని నేను 60 సంవత్సరాల నుంచి నేను పుట్ట క్రైస్తవుడిని, నేను నాలో ఏ పాపం లేదు అని అనుకుంటే నీది అహంకారమే, నీ గర్వమే. అది నీవు 60 సంవత్సరాల నుంచి నువ్వు ఎలా ఎదిగావు దేవుల్లో, నువ్వు 30 సంవత్సరాల ఎలా ఎదిగావు, 5 సంవత్సరాల నుంచి ఎలా ఎదిగావు, నీలో చెడ్డవన్నీ పారవేసుకున్నావా, నీవు దేవునికి ఇష్టంగా ఉన్నావా, నీలో ఆత్మ ఫలాలు ఫలించావా, దేవునికి మంచి చేసావా, నువ్వు మొదటి నుంచి 60 సంవత్సరాలు నీకు జీతం ఒకటే. ఈ రోజు మారు మనసు పొంది రక్షణ పొందిన మంచి ప్రవర్తన కలిగి మంచి ఆలోచన కలిగి ఉన్న జీతం ఒకటే ఇస్తాడు దేవుడు రేపు. అందుకనే దేవుడు వచ్చే రాకుండా ఎవరైతే మధ్య ఆకాశంలో ఎత్తపడతారో అక్కడ తీర్పు ఉంటుంది. అప్పుడు వారి క్రియలు తగినట్టుగా జీతం నా యొద్ద ఉంది. ఎవరైతే వారి క్రియలకు తగినంత జీతం ఉంటుంది దేవుని దగ్గర తెలుసా? ఈ రోజు యజమానుడు ఇచ్చిన జీతానికి వారు ఎలా మాట్లాడుతున్నారు? నువ్వు 7 గంటలకు వచ్చామే, మేము ఎండలో తల మొత్తం కాలిపోయింది, మేము ఎండలో ఉండి పనిచేసామే, ఇప్పుడు వచ్చిన 3 గంటలు వచ్చిన ఆ కూలివాడు కూడా మాతో సమానంగా ఇస్తున్నావా అంటే ఆయన అన్నాడు, యజమాని నీకెందుకు? నా సొంత సొమ్ము నా ఇష్టం. నేను ఏర్పరచుకున్న వారు నా దాసులు ప్రకటిస్తారు వాక్యము, నా ఇష్టానుసారంగా వాళ్ళని ఏర్పరిచాను. వారి మాటలు విను. యేసుక్రీస్తు రక్షకుడు ప్రయాసపడుతున్న భారం మోస్తున్న సముద్రారా రండి నా ఎందుకు మిమ్మల్ని రక్షిస్తానని ప్రకటిస్తున్నారు. నీకెందుకు? నీకు అవసరమా? నీకు అవసరం లేదు. నీ పని నువ్వు చేసుకో, నీ యొక్క ప్రవర్తనను ప్రవర్తించు. దేవుడు ఏర్పరచుకున్న వారు దేవుడు ఇష్టంగా ఏర్పరిచాడు తెలుసా? దేవుని దాసులు ఏర్పరిచాడు తెలుసా? వాక్యాన్ని ప్రకటిస్తున్న ఎందుకు తెలుసా? నశించిపోయే ఆత్మ ఒక్కడ కూడా నరకంలో పడిపోవడం. నరకంలో ఎంత యాతన ఉందో తెలుసా? నరకంలో అగ్ని ఆరదు, పురుగు సావదు, దాహం తీరదు. అక్కడ
పాపం చేసిన వారే నరకంలో యాతన పడతారు. ప్రియబిడ్డ, ఈరోజు సమయం ఉండగానే సమయాన్ని చక్కపరుచుకో. ఈ చెడు దినాలు వస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభు అగ్ని రథాలు సిద్ధపరిచాడు. అగ్ని మేఘాల మీద వస్తున్నాడు. ఎవరైతే యేసుని విశ్వసిస్తారో, ఎవరైతే యేసయ్యా నీవే నా రక్షకుడు అంగీకరిస్తారో వారు కంపల్సరిగా దేవుని ద్వారా రక్షించబడతారు. ప్రియబిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యజమానుడు అంటున్నాడు, నువ్వు 7 గంటలకు వచ్చినా 3 గంటలకు వచ్చినా నేను నీకు జీతం ఇస్తున్నా కదా, నీ జీతంలో నేను కట్ చేసి వాడికి ఇవ్వట్లేదు కదా, నా ఇష్టం కదా, నీకెందుకు కడుపంట? అది యజమాని పని, దేవుని పని అది. అంతేగాని నీ పని కాదు. నీ పని ఏంటి? పని చేయి. నువ్వు పొలంలో పని చేయి. నువ్వు నీ మంచి మాటలు నీ హృదయాలు ఉంచుకో. మంచిగా ప్రవర్తించు. మంచి పని చేయి. మంచి ఆలోచన కలిగి ఉండు. మంచిని పెంచుకో. అందరితో మంచిగా ఉండు. ఎందుకని? దేవుడు మంచివాడు కాబట్టి మనం కూడా మంచిగా మారదాం. జీవితాంతం మంచిగా జీవిద్దాం. అందరి చేత వీడు ఇలాగనే బ్రతికాడు, వీడు బ్రతికినంతకాలం ఇలాగనే బ్రతికాడు, ఈమె ఇలాగనే బ్రతికింది, సమాధానం లేకుండా, ఐక్యత లేకుండా, ఎవరితో ఐక్యత లేకుండా ఒంటరిగానే బ్రతికిందని చెప్పుకోకూడదు. ప్రియబిడ్డ, నీ గురించి నా గురించి చెప్పుకోకూడదు. దేవుడు కూడా చెప్తాడు, నీకు మంచి జీవితాన్ని ఇచ్చే కదా, నీకు మంచి జీవితాన్ని ఇచ్చినప్పుడు నువ్వు జీవితాన్ని సార్థం చేసుకున్నావా? నీకు ఉపయోగపడే భూమి మీద సమస్తం ఇచ్చానే, ఆహారం ఇచ్చానే, నీ జంతువులకు నేను ఏం ఇచ్చాను? గడ్డిని ఇచ్చానే, నువ్వు తినడానికి కూర మొక్కలు ఇచ్చానే, నీ ముఖమునకు నువ్వు రాసుకున్నట్టుకు తైలం ఇచ్చానే, నువ్వు పరిమళ సువాసనగా నువ్వు ఉన్నావా? నాట్య ప్రకారం నడుచుకున్నావా? నీలో మంచిదనం ఉంది? అసలు నీలో ఏ మంచిదనం నాకు కనపడతలేదే. పో, నీకు నువ్వు అపవాదికి నీకు సిద్ధపరచను, నేను సిద్ధపరిచాను. పో, నరకంలో పడి సావు. హల్లెలూయా. మరణము తప్పించిన యెహోవా వశము. రేపు నరకంలో నుంచి నన్ను తప్పిస్తాడు. ఇది సమయం ఉండగానే సమయాన్ని చక్కపరుచుకో. మంచిగా జీవించు. భూమి మీద 70 సంవత్సరాలే నీకు ఇచ్చాడు తెలుసా, నాకు నీకు. ఈ 70 సంవత్సరాల ఆయుష్ను చూసుకొని మనము అహంకారము, గర్వము విర్రవీగుతున్నాం. ఆ ప్రవర్తన విడిచిపెట్టవచ్చు. దేవునికి మంచిది కాదు. దేవునికి మంచిది కాదు, పొరుగు వారు కూడా మంచిది కాదు. ప్రియబిడ్డ, నీలో ఉండి చెడుతనం అంతా విడిచిపెడదాం. మంచిని పెంచుదాం. ఎవరు కీడి చేయొద్దు. కీడి చేయమాకు. కీడి చేయవాడికి దేవుడు విరోధి. కీడి చేయవాడి ఇంట కీడి తొలగిపోదు. కీడి చేయవాడి ఇంటి మీదకి శాపాలు వస్తాయి. కీడు చేయొద్దు. నువ్వు మంచి చెయ్యి. మంచి పనిని చెడగొట్టొద్దు. నువ్వు ఈరోజు మంచి మనసు కలిగి ఉండి ఎవరైనా సరే దేవుని పోలికగా పుట్టించిన ఎవరైనా సరే సర్వలోక సమస్త జనులారా మీకు దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. మన అవిధేయతలు మానుకుంటే నీకు మంచి జరిగింది. ప్రియబిడ్డ, హల్లెలూయా. చెడ్డవి 13 ఏవి కూడా వాటిలో నీలో నాలో ఉండకూడదు. మంచి ఏదండి? 9 నీలో నాలో, నీ పిల్లల్లో, నీ భర్తలో, సంఘంలో, సర్వసృష్టిలో ప్రతి ఒక్కరిలో ఉండాలి. అప్పుడు నీ కుటుంబం సంతోషము ఆనందముతో కొనసాగించబడింది. నీ కుటుంబం ఆశ్రయించబడింది. నీ పిల్లలు మంచి ఉన్నతమైన స్థితిలో ఉంటారు. నీ పిల్లలు ఉన్నతమైన మెట్లెక్కిస్తాడు దేవుడు తెలుసా. మంచి పని చెడగొట్ట మాకు. మంచి పనికి సహకరించు. నీ కలిగింది ఇవ్వు. నీ కలిగింది ఇచ్చి ప్రోత్సహించు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్కన దేవుని దాసులు ఉన్నారు, అభిషేకించబడిన వారు తెలుసవారు. నీ కొరకు దీవారాత్రులు ప్రార్థించేవారు, కీడు చేసేవారు కాదు. వారు నశించిపోవాలి, ఈయన నశించిపోవాలి, వాడు బాగుపడకూడదు. వీడు ఆలకించడా? ఆలకిస్తాడు. ప్రియబిడ్డ, నేను మంచి కలిగి ఉన్నా, మంచి గుణ లక్షణాలు కలిగి ఉన్నా, దేవుడి చేత మంచివాడు అనిపించుకుందాం. మనుషులు అవుతావద్దు. నువ్వు ఈరోజు వెండి ఇచ్చినప్పుడు, బంగారం ఇచ్చినప్పుడు ఏమంటాడు తెలుసా? అబ్బా మంచోడు, మంచిది, అబ్బా ఆహారం పెట్టింది, మంచి ఆహారం పెట్టింది, పలావ్ పెట్టింది, మాంసం పెట్టిందని మంచిది అంటాడు. తర్వాత తెలుసా, నువ్వు తర్వాత ఒక నెల అయిన తర్వాత నువ్వు పెట్టకుండా ఏం పెట్టిందిలే, ఏం పెట్టిందావా నువ్వు ఉండాలంటే మంచిగా ప్రవర్తించాలి, మంచిగా జీవించాలి, మంచిగా మాట్లాడాలి.
హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని మనందరం హృదయంలో ఫలించి అభివృద్ధి పరచబడును గాక, నూరంతలుగా ఫలించబడును గాక, 30 ఫలించబడును గాక. హల్లెలూయా.